సహచర మంత్రివర్గ సభ్యులు మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, ఈ పోరాటంలో భాగస్వామి అయినటువంటి ఈ గ్రామస్తుడు, ఇప్పుడు ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం గారు, అదే మాదిరిగా గౌరవనీయులు మిత్రులు శ్రీ బిఆర్ సురేష్ గారు, రెస్కో చైర్మన్ ప్రతాప్ కుమార్ గారు, గౌరవనీయులు గ్రామస్తులు ధనశేఖర్ గారు, కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ఇద్దరు రైతులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కష్టాలు చెప్పారు. 61 సంవత్సరాల అంటే 6 డెకేడ్ సమస్య. మీరు తిరగని చోటు లేదు. మీరు చాలా బాధపడ్డారు. ఈరోజు అలాంటి ఒక మహత్తర కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక హిస్టారికల్ ఈవెంట్ కంగుంది ఫోర్ట్ సాక్షిగా ఈరోజు మీ అందరికీ పట్టాలు ఇస్తున్నాం. దీనికి మామూలుగా అయితే అసాధ్యమైన పని. మనసుంది, న్యాయం మీ పక్కనుంది, ధర్మం మీ పక్షానుంది. అందుకే నేను ఆలోచించి ఇది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే రికార్డులో మీది అయిన పూర్తిగా ఉన్నా మీకు పట్టా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ కాలక్రమేణా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేను అన్ని రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలన్నిటి కూడా సమగ్రంగా పరిశీలించాం. మానవతా దృక్పథంతో ఆలోచించాం. అందుకే మీరు చూస్తే 26 జూన్ 29న జారీ చేసిన GOMS నెంబర్ 391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమిని అడవి పరంబోకు నుంచి, గుర్తుపెట్టుకోండి, అడవి పరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రైగా వర్గీకరించడానికి సాక్షాత్తు క్యాబినెట్ మీటింగ్లోనే పెట్టి దీన్ని ఫైనలైజ్ చేశాం. ఇది మామూలుగా అయితే కష్టం. అందుకే ఇది కలెక్టర్ గారు రికమెండ్ చేయడం కానీ, అడ్డంకులు కానీ, చిక్కుముళ్ళన్నీ ఇప్పడం కానీ, అక్కడి నుంచి ఒక సంకల్పం, ఆ సంకల్పం కూడా ఒక దృఢ సంకల్పం. న్యాయం మీ పక్షానుంది, ధర్మం మీ పక్షానుంది. నేను కూడా మానవతతో న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. BSO 15 ప్రకారం అర్హులైన సాగుదారులకు DKT పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈరోజు 322 మంది అర్హులైన లబ్ధిదారులకి 460.19 ఎకరాలు పట్టాలు ఇవ్వడం నా చరిత్రలో ఒక ఆనందమైనటువంటి రోజు. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఇందులో కూడా BC కుటుంబాలు 253, OC కుటుంబాలు 10, SC కుటుంబాలు 13, ST కుటుంబాలు 46 ఉన్నాయి. ఈరోజు ఒకటే ఆలోచించాం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు. దీన్ని నమ్ముకొని తరతరాలుగా, డికేట్స్గా మీరందరూ ఉన్నారు. అది మీకు న్యాయం చేయాలి. అదే మా నిబద్ధతకు కూడా నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఆ పనే ఈరోజు చేశాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది కేవలం ఆస్తి కాదు. ఒక కుటుంబానికి భద్రత, గౌరవం,
భవిష్యత్తుకు కూడా భరోసా. ఈ పట్టా రైతన్నకు ఆత్మవిశ్వాసం, పేద కుటుంబానికి గౌరవప్రదంగా జీవించే అవకాశం. ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, బయటేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నిర్ణయించుకున్నాం, చావో బ్రతుకో తేల్చుకుంటాం, కానీ భూమి వదిలిపెట్టవని దృఢ సంకల్పంతో పోరాడిన రైతాంగాన్ని అభినందిస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 1-2 కాదు, దీంట్లో 60లో ప్రారంభమైన వివాదం ఎస్టేట్ అబాలిషన్ చట్ట ప్రకారం అనేక దరఖాస్తులు, అపీళ్లు, ట్రిబ్యునల్ తీర్పులు, జిల్లా కోర్టుల విచారణలు, హైకోర్టు ఉత్తర్వులు, సెటిల్మెంట్ అధికారుల యొక్క నిర్ణయాలు, అటవీ శాఖ, నేను కూడా 4-5 సార్లు, ఇప్పుడు 8వ ఎమ్మెల్యే ఇక్కడ. ఎప్పుడొచ్చినా ఈ సమస్య మీరు చెప్పేవారు, నాకు కూడా అర్థమయ్యేది కాదు. కడాన ఒకటే నిర్ణయించుకున్నా, ధర్మం మీ సైడ్ ఉంది, చేసే అవకాశం నా సైడ్ ఉంది, ఎట్టి పరిస్థితిలో చేయాలని నిర్ణయించుకొని చేశాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు మానవత ఉండాలి. ఈ రాష్ట్రంలో 2 సమస్యలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి, హిస్టారికల్గా కొన్ని భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, లేకపోతే ఎస్టేట్ భూములు, నానా రకాలుగా వర్గీకరణ చేశారు. కానీ చాలామంది పేదవాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా, డికేట్స్గా మీ ఆధీనంలో ఉన్నాయి. మొన్నే నేను తిరుపతిలో చూశాను, సెట్టిపల్లి 65 సంవత్సరాల సమస్య, ఎవరో అనుభవించలేరు, దాన్ని అమ్మలేరు, ఏమీ కట్టలేరు. అలాంటిది మీరు చూస్తే ఈరోజు దానికి ఒక సమస్య పరిష్కారం ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో పెడితే ప్రభుత్వానికి కూడా ఒక 90 ఎకరాల భూమి వచ్చింది, రైతులకు భూమి వచ్చింది. దీనివల్ల అభివృద్ధికి నాంది పలికింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారంటే అది ఒక చరిత్ర, అది మొదటిసారి చేశాం. ఇంకొక పక్క వట్టి చెరుకూరు గ్రామం, 100 సంవత్సరాలు ఊర్లో కాపురం ఉంటున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. ఓసారి అధికారులు వచ్చి ఈ ఇల్లు మీది కాదు, ఈ స్థలం మీది కాదు, మీరు వెకేట్ చేయాలంటే బాధపడిన రోజులు ఉన్నాయి. అందుకే అలాంటి సమస్య తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి దానికి కూడా పరిష్కార మార్గం చూపించాను. ఈరోజు 3వ సమస్య కంగుంది. ఒక చరిత్ర, ఇక్కడే ఒక తమ్ముడైతే అక్కడ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని మొత్తం రాక్ క్లైంబింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క కంగుంది ఫోర్ట్ సాక్షిగా 3వ నిర్ణయం, 3వ చరిత్ర, కంగుంది రైతులకు పట్టాలు ఇవ్వడం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ చిక్కుముడులు, ఎన్నో సంవత్సరాలుగా ఉండే సమస్యలు, ఇవి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవల కాలంలో 1924లో ఒక ప్రభుత్వం వచ్చింది, గొడ్డలి పార్టీ, విధ్వంసాన్ని నమ్ముకున్న పార్టీ, రౌడీజాన్ని, నేరాలను నమ్ముకున్న పార్టీ. ఎవరైనా కానీ వాళ్ళ పార్టీకి ఓటు ఏమైనా లేకుంటే వాళ్ళ పార్టీ పట్ల సుముఖంగా లేకపోతే వాళ్ళ మీద కక్ష కట్టి నువ్వు వస్తావా లేదా అనడం, లేకపోతే మీ భూమి నాకు ఇచ్చేయమనడం, తక్కువ ధరకు అమ్మనడం, ఇలాంటి విన్యాసాలు చేశారు. ఎంత విన్యాసాలంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, తరతరాలుగా మీ పెద్దలు మీకు భూములు ఇచ్చారు, మీరు కష్టపడి కొంత భూమి కొనుక్కున్నారు. ఆ భూమి పట్టాదారు పాసు పుస్తకం పైన ఫోటో ఎవరిదంటే, ఎవరి తమ్ముళ్ళు చూశారా ఆ ఫోటో? ఈరోజు ఆ ఫోటో పట్టాలన్నీ తీసేసి
రాజముద్రతో మీకు ఇచ్చేసే పట్టాలు ఇస్తున్నా. నేను వేసుకోవాలంటే నా ఫోటో వేసుకోలేనా? నేను 4వ సారి ముఖ్యమంత్రి. ధర్మం కాదు, న్యాయం కాదు. మీ ఆస్తి, మీ పట్టాదార పుస్తకం మీ యొక్క వారసత్వంగా ఉండాలి, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మీ భూమి దగ్గర సర్వే రాళ్ళు, ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ కావాలి. ఎంత పిచ్చో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే మనుషులకు పిచ్చి ఉంటుంది, కానీ మరీ పిచ్చి ఎక్కువైతే ఎక్కడ చేర్చాలనో అక్కడ చేర్చాలి. అలాంటి వ్యక్తులు వీళ్ళు.